టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. మా గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేదండి. చుట్టుపక్కల ఒక 5-6 గ్రామాలకు ఆ స్కూల్ ఉండేది కాదు. అందరూ వచ్చి ఇక్కడే చదువుకునేవాళ్ళు. వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు బాక్స్ కట్టుకొని వచ్చి మధ్యాహ్నం తినేవాళ్ళు. వేరే ఊరికే చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు, 5 పైసలో 10 పైసలో అప్పుడు వాళ్ళ శక్తి మేరకు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పనుకొచ్చుకొని ఊళ్ళో ఉండేవాళ్ళం కదా మేము, మాకు కొంచెం పెట్టేవాళ్ళు. అలా వాళ్ళు పెడితే మేము తింటాం తప్ప మేము కొనుక్కునే అలవాటు మాకు లేదు. 1కి 4 సార్లు వాళ్ళు పెట్టిన తర్వాత దెప్పటం మొదలుపెట్టారు. మేము పెడితే తింటున్నారు కానీ మీరు అసలు పెట్టరని చెప్పేసి పౌరుషం ఉప్పొంగేది. కానీ కొనుక్కోవడానికి ₹1 ఉండేది కాదు, ఇచ్చేవాళ్ళు కాదు పెద్దోళ్ళు. మామిడికాయ ముక్కలు కూడా తినేవాళ్ళం. మామిడికాయ ముక్క బహుశా తినని వాళ్ళు అంటూ ఉంటారు అనుకోండి. చింతకాయ పిందెలు, చిన్న చిన్న జామకాయ పిందెలు ఏది దొరుకుతుంది అప్పుడు ఏం తిన్నా బాగానే ఉండేవాళ్ళం. మేము కొనిపెడితే నువ్వు తిన్నావు కానీ నువ్వు కనీసం ఒక్కసారైనా మాకు పెట్టలేదని చెప్పేసి నువ్వు ఏం చేయాలబ్బా అని ఒక ప్లాన్ వేసుకున్నానండి. మా మేనత్త మా ఊర్లోనే ఉంటుంది. మా అమ్మ అడిగితే ఇవ్వరు, మా ఫాదర్ని అడిగితే ఇవ్వరు. మా అమ్మ తీసుకురమ్మంటుంది ఒక ₹2 అని అడిగాను. నిజమే కావాలనుకొని ₹2 ఇచ్చారు. ఆ ₹2 తీసుకొని వెళ్ళి మొత్తం పెట్టి బిస్కెట్లు, బిళ్ళలు ఏయో ఏమొస్తే అవి అన్నీ కొని పిల్లలకి అందరికీ మర్చిపెట్టాను. అన్నీ నేను కూడా తిన్నాను. తిని ఇంటికి రాకముందే ఈ వార్త మా ఇంటికి వచ్చేసింది. మీ అమ్మ ఇలా డబ్బులు పెట్టి కొని అందరికీ పెట్టింది అని చెప్పేసి. మా ఫాదర్ కాసుకు కూర్చున్నారండి. ఏం చేసామంటే చెప్పాను, మా ఆయన అడిగి ₹2 చెడికి తీసుకొని పోయి అన్నీ కొని పిల్లలందరికీ పెట్టి వచ్చానని చెప్పాను. చండ్రా కోలా తీసుకొని మా ఫాదర్ కొట్టారండి. తాట లేసింది. తలుచుకుంటే మొదటి జ్ఞాపకంగా ఉంది కానండి, అప్పుడు మాత్రం తాట ఓడిపోయింది. కొట్టద్దని చెప్పేసి మా అమ్మ అడ్డొచ్చినా కానీ ఇట్లా చేస్తారా అని బాగా శిక్షించారు. బాగా కొట్టిన సంఘటన కూడా అది. తన్నులు బాగా తిన్నాను అనుకోండి, అప్పుడు అంత భయం ఉండేది. అలా శిక్షించేవాళ్ళు. ఒకవేళ బయట మనం ఏదైనా చేసి వచ్చితే ఏంటి అని అడగకుండానే ఇంకో 4 ఉతికేవాళ్ళండి. ఇప్పుడేమో మా అబ్బాయిని ఎందుకు అన్నారు, మా అమ్మాయిని ఎందుకు అన్నారని పోట్లాడికి వెళ్తున్నారు. కానీ ఏమీ చేయకుండా వాళ్ళు ఎందుకు ఏమంటారు నిన్ను ఇక్కడ దంచుకునేవాళ్ళం. రోజులు అలాంటి.